ఎమ్మెల్యే అరకేపూడి గాంధీపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శేరలింగంపల్లి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన సొంత ఆస్తులు కాపాడుకోవడానికే కాంగ్రెస్లోకి వెళ్లారని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని చెబుతున్న అరకేపూడి ఇప్పటి వరకు ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టారో చెప్పాలని ప్రశ్నించారు. అరకేపూడి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలు వస్తే గెలిచే సత్తా ఉందా అని విమర్శించారు కేటీఆర్. పంచాయతీ గత ఏం లేదు, ఎక్కువ రోజులు తప్పించుకోలేరు. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఇలా చెప్పే పరిస్థితి లేదు. నేను ఒక ఆయన చెప్తున్నాడు, నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటున్నాడు. మరి ఇలా శేరలింగంపల్లి టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరుగుతున్నది. ఈయన సిపాయి మన దానిలోనే ఉంటే ఎందుకు రాలే ఇక్కడికి? మరి మీ ఎమ్మెల్యే నిజంగానే టీఆర్ఎస్ లో ఉంటే ఎందుకు రాలే? రెండే లింగాలు ఉంటాయి. అయితే పురుష లింగం అయితే కాంగ్రెస్ ఉన్నా అని చెప్పు, లేకపోతే టీఆర్ఎస్ ఉన్నా అని చెప్పు. అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా ఏడు ఉండాలి, నువ్వు గానే ఉన్నా అంటే నేను ఏమనుకోవాలో అదే అనుకుంటున్నాను.